హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో నన్ను అడుగుతున్నటువంటి కొన్ని డౌట్స్ నుంచి రెండు ముఖ్యమైన అంశాలను తీసుకొని వీడియో చేస్తున్నా. ఇందులో రెండు పార్ట్స్గా వీడియో ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి గ్రూప్ 4కి సంబంధించి, అంటే గ్రూప్ 4 ఎగ్జామ్ అయిపోయింది, ప్రైమరీకి ఫైనల్కి అన్నీ వచ్చేసినాయి. అయితే ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా 2 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రాలేదు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాకపోవడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే అంశం పైన టీఎస్పీఎస్సీ యొక్క స్పందన, అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కలిపి ఒక పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి పరీక్షలు కొన్ని రద్దయ్యే అవకాశం ఉన్నందున, అంటే ఇప్పటికే జరిగిన పరీక్షలలో పేపర్ లీకేజీకి సంబంధించి కావచ్చు, లేదంటే పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు కావచ్చు, అనేక రకాల అంశాలతో కొన్ని రద్దవుతాయి అని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రద్దు అనేది ముఖ్యంగా ఏ అంశం పైన చేయొచ్చు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్, అంటే ప్రశ్నాపత్రాల యొక్క స్థాయిని బట్టి ప్రశ్నాపత్రాలు లో క్వాలిటీ ఉన్నాయి, క్వశ్చన్స్ తక్కువ స్టాండర్డ్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఎక్కువ స్టాండర్డ్ ఉన్నాయి, ఇలాంటి ఆధారాలతో ఇలాంటి అంశాలపైన క్వశ్చన్ పేపర్స్ని, అంటే ముఖ్యంగా పరీక్షని రద్దు చేయొచ్చా, ఇలాంటి అంశాలన్నీ కూడా సెకండ్ పార్ట్లో ఉంటాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎక్కడ మిస్ అయినా కూడా కొంత మంచి కంటెంట్ మీరు మిస్ అవుతారు కాబట్టి స్పీడ్ పెట్టుకునైనా చూడండి, కానీ మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో కూడా నేను అనౌన్స్ చేసినటువంటి 90% డిస్కౌంట్, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర అన్ని కోర్సులపైన 90% డిస్కౌంట్ అనేది రీసెంట్గానే నేను 3 డేస్కి ఇవ్వడం జరిగింది. అయితే కొంతమందికి పేమెంట్స్ కాకపోవడము, కొంతమందికి ప్రాబ్లం, అంటే మనీ ఇష్యూ అది కూడా ఉండడంతోన ఎక్స్టెండ్ చేయమని అడిగినారు. అందుకే ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఈ మంత్ 20th వరకు, 20వ తారీఖు వరకు 90% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కోర్సెస్ తీసుకోండి, ఏది కావాలన్నా కూడా 90% డిస్కౌంట్తో మీరు కొనొచ్చు, అంటే తీసుకోవచ్చు. అయితే కూపన్ కోడ్ అనేది కనిపిస్తుంది. కూపన్ కోడ్ అనేది మీరు యూజ్ చేస్తేనే అప్లై అవుతుంది, లేకపోతే మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా పేమెంట్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గత 2 సంవత్సరాలలో, ముఖ్యంగా ఈ సంవత్సరము అంటే ఈ 2023 మొత్తం కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇది మన దురదృష్టం అనుకోవచ్చు, మన బ్యాడ్ లక్ ముఖ్యంగా. అయితే ఇందులో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 అభ్యర్థులు తీవ్రంగా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటిది, ప్రతి క్షణం కూడా ఆలోచిస్తున్న అంశము జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది వస్తే ఎవరికి ఉద్యోగం వస్తుంది, ఎవరికి ఉద్యోగం రాదు, ఎవరు మెరిట్లో ఉన్నారు, ఎవరు మెరిట్లో లేరు, ప్రతి అభ్యర్థి కూడా తన యొక్క లెవెల్ ఎక్కడ ఉంది, అంటే ఎగ్జామ్ సంబంధించి పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది అనేది ఒకటి క్లారిటీ వస్తుంది. దాని ద్వారా నెక్స్ట్ ప్రిపరేషన్ చేయొచ్చా, లేదంటే ఈ జాబ్ పైన డిపెండ్ అవ్వచ్చా, లేదంటే మొత్తం ప్రిపరేషన్ పక్కన పెట్టవచ్చా, ఏదో ఒక డిసిజన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది ఆలస్యం అవుతుంది. వాస్తవానికి మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కంటే ముందు ఈ ఫైనల్కి, తుదికి, అంటే ఈ క్వశ్చన్ పేపర్ పైన ఉన్నటువంటి కొన్ని ఉంటాయి కదా, పత్రానికి సంబంధించి ప్రైమరీకి ఇచ్చిన తర్వాత కొన్ని అబ్జెక్షన్స్ తీసుకొని ఫైనల్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారము లేదంటే 2 వారాలు, గరిష్టంగా 1 మంత్ లోపల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది అని చెప్పేసి అంచనాలు ఉండే. అయితే అదంతా కూడా తలకిందులు అవుతూ మనకు 2 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాలేదు. ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 months దాటిపోయింది. 2 months దాటిపోయినా కూడా రాకపోవడానికి కొన్ని, అంటే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది పెండింగ్లో ఉంది కదా, ఈ పెండింగ్లో ఉండడానికి కొన్ని కారణాలు పరిశీలిద్దాము. ఈ కారణాలు అన్నీ కూడా అజంప్షన్స్ మాత్రమే, ఏవి కూడా స్పష్టంగా ఇదే కారణం వల్ల మేము జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వట్లేదు అని టీఎస్పీఎస్సీ ఎక్కడ చెప్పలేదు, ఏ అధికారిక సంస్థ చెప్పలేదు. కానీ ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని అవగాహన చేసుకుంటే మన అనాలిసిస్ ప్రకారం ఇవి అయ్యి ఉండొచ్చు కారణాలు. ఇవి కేవలం అజంప్షన్స్ మాత్రమే, ఊహలు మాత్రమే, అంతే తప్ప ఖచ్చితంగా ఇవే కారణాలు అని చెప్పేసి ఫిక్స్ అయిపోకండి. అయితే దాదాపుగా వాస్తవానికి దగ్గరగా 99% ఇవే కారణాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. సో నవంబర్ 30కి ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఆ నెలలోనే గ్రూప్ 2 ఎగ్జామ్స్ని కూడా పోస్ట్పోన్ చేసేశారు. అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా ఇవ్వకుండా ఆపి ఉండొచ్చు, ఇదొక కారణం అయ్యి ఉండొచ్చు. అయితే ఈ కారణంతో కనుక ఒకవేళ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆపివేస్తే మరి తర్వాత ఎప్పుడు రావాలి, ఎలక్షన్ కోడ్, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన తర్వాత, అంటే
డిసెంబర్ 4 వరకు నిన్నది కదా, డిసెంబర్ 4 తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావాలి. అందుకే నేను గత వీడియోలో కూడా అంటే ఎలక్షన్స్ కంటే ముందు చేసిన వీడియోలో కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన వెంటనే 5 నుంచి 7వ తారీఖు డిసెంబర్ మధ్యలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వీడియో కూడా చేయడం జరిగింది. అయితే రాలేదు. రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ప్రభుత్వం మారింది కదా. అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తక్కువ స్థానాలు గెలవడము, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడము, కొత్త అంటే గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటిది కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోన దాని ఎఫెక్టు ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థ పైన కూడా పడ్డది. వాస్తవానికి రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ప్రభుత్వము అంటే ఈ టీఎస్పీఎస్సీ లాంటివి, యూపీఎస్సీ లాంటివి ఇవన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరించేటివి. వీటికి రాజకీయంతో సంబంధం ఉండదు. ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు పడిపోయినా, రాష్ట్రపతి పాలన ఉన్నా, ఏది ఉన్నా సరే, గవర్నర్ పరిపాలన ఉన్నా, ఇవన్నీ సంబంధం లేకుండా తన పని తను చేసుకుంటూ పోవాలి. కానీ మన దగ్గర టీఎస్పీఎస్సీ విషయంలో ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే పేపర్ లీకేజ్ ఇష్యూ, అదేవిధంగా అనేక రకాల సమస్యలు చుట్టుముట్టడంతోన ఇక్కడ పరిస్థితి తారుమారైంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మారడంతోన దాని ఎఫెక్ట్ కూడా పడింది. ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి, ఇదే సందర్భంలో ఎలక్షన్స్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యంగా ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాము, 100% టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కూడా ఒకటి 13 రకాల అంశాలతోనే మనకు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటి వల్ల ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనే అంశము కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత స్టార్ట్ అయినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, సమీక్షలు అంటే రివ్యూస్ నిర్వహించడము, టీఎస్పీఎస్సీ పైన కూడా ఉద్యోగ నియామకాల పైన, అదేవిధంగా ప్రక్షాళన గురించి మాట్లాడడము, ఇవన్నీ చర్యలు అయితే జరుగుతున్నాయి. దీనివల్ల కూడా ఈ టీఎస్పీఎస్సీ ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని ఆపి ఉండొచ్చు. దానికి దీనికి ఏం సంబంధము, ఇది అయిపోయిన పరీక్ష కదా, ర్యాంకింగ్ లిస్ట్ ఆల్రెడీ తయారయ్యింది అన్నారు కదా, మరి రిలీజ్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. కానీ ప్రస్తుతం మొత్తం ప్రక్షాళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపడమే బెటర్ అని చెప్పేసి ఆపి ఉండొచ్చు. ఇది ఒక కారణమై ఉండొచ్చు. నెక్స్ట్, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా. ఇదే సందర్భంలో మనకు డిసెంబర్ 11 రోజున టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు, ఆ తర్వాత రోజున 5 సభ్యులు, రీసెంట్గానే ఇంకొక సభ్యుడు కూడా రాజీనామా లెటర్స్ అనేటివి గవర్నర్కి అందించడం అయితే జరిగింది. అవి ఆమోదం పొందలేదు ఇప్పటికైతే. అది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాము. అయితే వీళ్ళైతే రాజీనామా చేశారు కాబట్టి వీళ్ళైతే ఇది కూడా ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే ఇక్కడ చైర్మన్ లేడు, సభ్యులు లేరు, వీళ్ళందరూ కూడా రాజీనామా చేయడంతోన మొత్తం టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ ఆగిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అనధికారికంగా. అయితే దానికి కొన్ని ఎవిడెన్సెస్ ఏంటంటే, గతంలో మనం టీఎస్పీఎస్సీ కాల్ చేసిన ఒక 10-20 సార్లు కాల్స్ చేసి ఏదో ఒక కాల్ వాళ్ళు లిఫ్ట్ చేసేవాళ్ళు. గ్రీవియన్సెస్, ముఖ్యంగా గ్రీవియన్స్ అనే దాంట్లో భాగంగా మనము ఏదైనా సమస్యని అడిగితే, అంటే గ్రూప్ 4 ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఎప్పుడు ఉంటాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా జనవరి 6th 7th లేదంటే పోస్ట్పోన్ అవుతుందా, ఇలా ఏవైనా సరే ఏఈకి సంబంధించి, ఏడబ్ల్యూకి సంబంధించి, జేఎల్కి సంబంధించి, పిఎల్కి సంబంధించి, సిడిపిఓకి సంబంధించి, ఏ దానికి సంబంధించి ఏ అంశం పైన క్వశ్చన్స్ అడిగినా వితిన్ 24 అవర్స్లో ఏదో ఒక రిప్లై ఇచ్చేవారు. ఆ రిప్లై సాటిస్ఫై చేస్తుందా చేయదామనేది తర్వాత విషయం, కానీ ఏదో ఒక రిప్లై వచ్చేది. అదేవిధంగా దానికి ఎగ్జాంపుల్ నేను 10th డిసెంబర్ రోజున గ్రూప్ 4కి సంబంధించి ఒక గ్రీవియన్స్ పెట్టిన. అంటే ఈ గ్రూప్ 4కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, తొందరలోనే రిలీజ్ చేయండి అనే విధంగా పెడితే, సో కమిషన్ విల్ టేక్ డిసిజన్ అని చెప్పేసి రిప్లై వచ్చింది వితిన్ 24 అవర్స్లో. అయితే 11వ తారీఖు ఇంకొకటి పెట్టిన. అయితే ఆ రోజే మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు రాజీనామా చేయడంతోన, తర్వాత రోజు సభ్యులు రాజీనామా చేయడంతోన ఇప్పటి వరకు రిప్లై లేదు. అంటే 1 వీక్ అయినా కూడా అది ఇంకా ఆ గ్రీవియన్స్ ఓపెన్ అనే స్టేటస్లోనే ఉంది, దానికి రిప్లై లేదు. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కూడా జనవరి 6-7న మరి జరుగుతుందా, జరగకపోతే ఖచ్చితంగా ఒక వెబ్ నోట్, ఒక క్లారిటీతో ఒక వెబ్ నోట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక గ్రీవెన్స్ పెట్టిన. అయితే దానికి సంబంధించి కూడా రిప్లై లేదు. అంటే దీన్ని బట్టి మనము టీఎస్పీఎస్సీ ఈ ఫంక్షన్స్ అన్ని ఆగిపోయినట్లుగా మనకు చెప్పినట్టు తెలుస్తుంది. ఇదొకటి. నెక్స్ట్, దీనివల్ల కూడా ఈ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఆగిపోయి ఉండొచ్చు, ఇదొక కారణం. నెక్స్ట్, కొత్త బోర్డు ఏర్పాటు. ఇది ఎందుకంటే ఎలాగో బోర్డు రద్దవుతుంది, మొత్తం రాజీనామాలు చేసేస్తున్నారు. ఈ బోర్డుతో ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసే పరిస్థితులు అయితే రాష్ట్రంలో లేవు. పూర్తిగా ప్రక్షాళన జరిగిన తర్వాతనే కొత్త బోర్డు, కొత్త సభ్యులు, కొత్త చైర్మన్, అదేవిధంగా సాంకేతికంగా టెక్నికల్గా కూడా అనేక రకాల మార్పులు, అనేక రకాల జాగ్రత్తలు ఇవన్నీ తీసుకున్న తర్వాత నూతనంగా ఫ్రెష్గా
వచ్చినటువంటి బోర్డు అన్ని కార్యక్రమాలను ముందు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో కొత్త బోర్డు వచ్చిన తర్వాతనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి అవకాశం ఎక్కువైతే కనిపిస్తుంది. ఇది కూడా అనుకోవచ్చు, అంటే ఇప్పుడు ఉన్నాయి అన్ని పెండింగ్లో ఉండని అన్నీ ఇక్కడికి ఆపేసి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం అనే ఆలోచన కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్, ఇదే సందర్భంలో పేపర్ లీకేజ్ అనే అంశం పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. ఓకే, సో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా మనకు రీసెంట్గానే దీనికి సంబంధించి హైకోర్టుకు లేఖ కూడా రాస్తామని చెప్పేసి ప్రభుత్వము, ముఖ్యమంత్రి అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఈ విచారణ జరిగితే అసలు పేపర్లు ఎందుకు లీక్ అయినాయి, ఆ పేపర్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే బయటకు వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేదంటే దాని వెనుక ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేదంటే బోర్డు సభ్యులు మెంబరే ఉన్నారా, లేదంటే ఇతర ఉద్యోగులు ఉన్నారా, అసలు ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి డేటా ప్రకారం ఉన్న పేపర్స్ మాత్రమే లీక్ అయినాయా, అవి కాకుండా గ్రూప్ 4 లాంటివి అదేవిధంగా ఇతర అనేక ఎగ్జామ్స్ కూడా లీక్ అయి ఉన్నాయా, ఇవన్నీ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ముఖ్యంగా ఇంతకుముందుకే మనకు నియమించినటువంటి ఈ సిట్ ఒకటి ఉంది కదా, సిట్ విచారణ అనేది కొంత నిరాశపరిచింది నిరుద్యోగులను కావచ్చు అందరినీ అని చెప్పేసి కూడా మనకు తెలుసు. చాలామంది నిరుద్యోగులు సిట్ చేస్తున్నటువంటి విచారణ అనేది సంతృప్తికరంగా లేదు, వాళ్ళు ఏదో సరిగా చేయట్లేదు, ఏదో చేశామనే విధంగా ఉంది, ఇంకా దానికి సంబంధించి పూర్తి స్థాయి కంక్లూజన్ కూడా రాలేదు, పూర్తి స్థాయి ఫలితాలు కూడా రాలేదు అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కూడా మనకి ఇప్పుడు ఒక అంశంగా మారింది. అంటే ఒకవేళ గ్రూప్ 4 లాంటిది ఇతర ఎగ్జామ్స్ కూడా ఫ్రాడ్ జరిగి ఉంటే వాటిని ప్రాసెస్ కంటిన్యూ చేయొద్దు, ఆపాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ తేలిన తర్వాత వాటికి క్లియరెన్స్ రావాలి, అంటే ఇవి పారదర్శకంగా జరిగినాయి, వీటిలో ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో వాటిపైన ఒక నివేదిక వచ్చిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇద్దాము అని కూడా అనుకుని ఉండొచ్చు. ఇందులో ఏవైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలు అయి ఉండొచ్చు, లేదంటే ఇవేవి కారణాలు కూడా కాకపోయి ఉండొచ్చు. ఇవేవి కారణాలు కాకపోతే మరి ఏ కారణమై ఉండొచ్చు రిలీజ్ చేయకపోవడానికంటే అసలు జనరల్ ర్యాంకింగ్ లిస్టే ఇంకా తయారైందో లేదో అనేది కూడా ఒక అనుమానం. ఓకే, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు ఆగింది అనే దానిపైన ఖచ్చితంగా క్లారిటీ ఒక సమాధానం అయితే లేదు. ఇవి ఏవైనా రీజన్స్ అయి ఉండొచ్చు. అయితే టీఎస్పీఎస్సీ మాత్రం దీనికి సంబంధించి ఇలాంటి సమాధానం కూడా ప్రస్తుతం ఇవ్వట్లేదు, కాల్స్ చేసినా గ్రీవెన్సెస్ పెట్టినా. మరి ఇలాంటి సందర్భంలో మనం అందరం ఆశ కోల్పోవాల్సిందేనా అంటే లేదు, ఇది ఒక సంక్షోభం లాంటి పరిస్థితి. సాధారణంగా ఒక ప్రాంతంలో ఒక తుఫానో ఒక సునామో ఏదో వచ్చి ముంచేసింది, మొత్తం నష్టపరిచింది. అలాంటి సందర్భంలో కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సునామీ కానీ ఆ తుఫాన్ కానీ వెనక్కి వెళ్ళిపోయి కొంత ప్రశాంత వాతావరణం వచ్చి ఆ తర్వాత మనము అంతా కూడా కొంత కోలుకొని మళ్ళీ సాధారణ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో ఏదైతే ఉంటుందో అది కొన్ని అవర్స్ కావచ్చు, కొన్ని డేస్ కావచ్చు, కొన్ని మంత్స్ కావచ్చు, ఆ టైం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది. ప్రతి ఎగ్జామ్కి సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ గతంలో జరిగినటువంటి అవకతవకలు, అనేక అనుమానాలు, అనేక వివాదాల నేపథ్యంలో అదొక పెద్ద సంక్షోభం, ఒక తుఫాను, ఒక సునామీ లాంటిది అయితే ప్రస్తుతము అది ఆగిపోయి ఆ రిలీఫ్ టైం ఉంటుంది చూడు, ఆ టైంలో మనం ఉన్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత తేరుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మధ్య టైంలో మనం కొంత ఇబ్బంది అయినా కొంత కష్టమైనా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇందులో ఎలాంటి ఫ్రాడ్ జరగకపోతే జరగలేదు అని అనిపిస్తుంది నా అంచనా ప్రకారము. అయితే ఏది జరగకుండా ఉంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా ఈ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. అయితే ఎప్పుడు రావచ్చు అంటే మై ఎక్స్పెక్టెడ్ మంత్ వచ్చేసి ఫిబ్రవరిలో రావచ్చు అనుకుంటున్నాను నేను, ఫిబ్రవరి 2024లో. ఎందుకంటే ఇందులో కొన్ని కారణాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఒకవేళ ఇవేవి కారణాలు లేకపోతే డిసెంబర్లో వచ్చినా కూడా ఆశ్చర్యపోయే అవసరం లేదు. కానీ వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. కొన్ని సందర్భాలలో మనము కష్టమైనా సరే భరించాల్సిందే. నెక్స్ట్, ఇప్పుడు అభ్యర్థులు చేయాల్సినవి ఈ గ్రూప్ 4 సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఈ టీఎస్పీఎస్సీ అదేవిధంగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. అంటే ఏ విధంగా రిలీజ్ చేయండి అని చెప్పేసి మనం టీఎస్పీఎస్సీకి అయితే కాల్స్ చేయడమో, గ్రీవెన్సెస్ పెట్టడమో, లేదంటే శాంతియుతంగా టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఒక వినతి పత్రాలు అందించి రిలీజ్ చేయమని అడగడము ఇలాంటివి చేయొచ్చు. కానీ టీఎస్పీఎస్సీలో సభ్యుడు మెంబర్స్ వీళ్ళే చైర్మన్ మెంబర్స్ వీళ్ళే లేనటువంటి నేపథ్యంలో మరి వాటిని పట్టించుకుంటారా లేదా అనేది క్వశ్చన్. ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి, ముఖ్యంగా ఈ అంశం కూడా నిరుద్యోగుల అంశం కూడా తీవ్రంగా తీసుకున్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టును తొందరగా విడుదల చేయించండి అని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టి ప్రభుత్వానికి లేఖలు కానీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య మార్గాలలో శాంతియుతంగా తెలియజేయచ్చు. ఈ విధంగా చేయొచ్చు. ఇది ఒకటి సొల్యూషన్. రెండవది ఇంకోటి ఏంటంటే ఓపికతో వెయిట్ చేయాలి. ఇది చేసినా కూడా మనకు ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేంత వరకు ఇదొకటే కాదు, ఇతర ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఫలితాలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇందాక చెప్పాను కదా, తుఫాను సునామీలు వచ్చినప్పుడు
ఆ పరిస్థితులు కొంత చక్కబడే వరకు మనము వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కొంత పేషెన్స్తో ఉండండి. ఇక నెక్స్ట్ చేయకూడనివి, అస్సలు చేయకూడనివి ఏంటంటే 2 అంశాలు. ఒకటి నో ఆర్గ్యుమెంట్స్. ముఖ్యంగా సోషల్ మీడియాలో అంటే టెలిగ్రాములు కావచ్చు, వాట్సాప్లు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఇంకా ఇతర ఇన్స్టాగ్రామ్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఏదైనా సరే సోషల్ మీడియాలో ఈరోజు మొత్తం కూడా ప్రపంచాన్ని సోషల్ మీడియానే రూల్ చేస్తుంది. సోషల్ మీడియానే కొంతమందిని స్టార్లను చేస్తుంది, కొంతమందిని ఇంకేదో చేస్తుంది. ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియా ప్రభావము 10% పాజిటివ్ ఉంటే 90% నెగిటివ్ ఉండే ప్రమాదానికి ఇప్పుడు చేరుకున్నది. ఇందులో ముఖ్యంగా ఎవరెవరో అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు, తప్పు లేదు. కానీ ఆ ఒపీనియన్స్ ఇతరులకు ఆపోజిట్గా ఉండొచ్చు, ఆ ఒపీనియన్స్లో రాంగ్ ఉండొచ్చు, ఆ ఒపీనియన్స్లో వాళ్ళ స్వార్థం ఉండొచ్చు, ఆ ఒపీనియన్లో ఇతరులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక ఆలోచన ఉండొచ్చు. ఇలాంటి నేపథ్యంలో అనవసరంగా కొంతమంది అమాయకులు బలవుతున్నారు. కొంతమంది ఏమంటారు, టీఎస్పీఎస్సీ అన్ని ఎగ్జామ్స్ రద్దు అయితే అంటారు. అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు, అక్కడ ఎలాంటి ఒక సోర్స్ ఉండదు, ఏముండదు. నోరు ఉంది కదా అని చెప్పేసి, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి, ఉచితం కదా అని చెప్పేసి అంటుంటారు. దానివల్ల ఇతరులు ఎఫెక్ట్ అయ్యి అమ్మో మొత్తం రద్దు అయిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి భయపడి అనవసరంగా మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకొని పొల్యూట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కొందరు ఏమంటారు, అసలు రద్దు కాదు అని చెప్పేసి అంటారు. కొందరు అంటారు అసలు ఈ ఉద్యోగాలు ఇవ్వరంటారు. కొందరు అంటారు ఇంకా రకరకాలుగా అన్ని అమ్మేసుకున్నారు అంటారు. వచ్చిన ప్రభుత్వం కూడా అదేవిధంగా చేస్తుంది అంటారు. ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఎప్పుడైనా సరే పాజిటివ్ మాట్లాడేవారు 5 to 10% ఉంటే, నెగిటివ్ మాట్లాడేవారు 90% ఉంటారు. కాబట్టి మన చెవులకి మన మైండ్కి ఎక్కువ నెగిటివే వెళ్తుంటుంది. అందుకే వాటిని తీసుకోవద్దు. ఒకవేళ అలాంటివి విన్నా కూడా వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయొద్దు. చాలా చూసాను నేను, అంటే యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లలో కావచ్చు. నేను దాదాపుగా 30 నుంచి 50 గ్రూప్స్లో ఉన్నా. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో చాలామంది జాయిన్ చేశారు నన్ను. అందులో ఇంకా డిస్కషన్స్, ఫైటింగ్స్ అవుతుంటాయి. సో దానివల్ల అక్కడ ఎలాంటి అంటే అక్కడ జరిగే వాదనలు, గొడవలు, వాటి వల్ల ఇద్దరు న్యాయం ఉండొచ్చు, ఇద్దరు తప్పు ఉండొచ్చు. కానీ అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ఇలాంటి వల్ల కొంతమంది నిరాశ చెంది పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి డోంట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్స్. అసలు ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అంతిమంగా న్యాయము, ధర్మమే గెలుస్తుంది. అక్కడ న్యాయం ఎక్కడ ఉంటే అక్కడనే జడ్జిమెంట్లు వస్తాయి. కోర్టు కేసులు అయినా సరే, ఫైనల్గా డెసిజన్స్ అయినా సరే న్యాయం వైపే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏ నిర్ణయం జరిగినా అది న్యాయం ఎక్కువ ఉంది అనుకుని మనము పాజిటివ్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో నో ఆర్గ్యుమెంట్స్, ఇది ఒకటి ప్రధానంగా చేయవలసింది. దీనివల్ల మొత్తం డిస్టర్బ్ అవుతున్నారు. సెకండ్ వన్ వచ్చేసి కఠిన నిర్ణయాలు వద్దు. ముఖ్యంగా దీని ఎఫెక్ట్తోన, ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్తోన నలుగురు 4 రకాలుగా చెప్పడంతోన ఏమవుతుందంటే మొత్తం స్ట్రెస్కి గురైనటువంటి కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు. మనం రీసెంట్గానే చూసాం 2 విద్యార్థులు. అంటే ఇంకా ఇవి లేట్ అవుతున్నాయని చెప్పేసి, అదేవిధంగా ఎగ్జామ్స్ రద్దు అవుతాయని చెప్పేసి, లేదంటే తక్కువ మార్జిన్తోన 1 మార్కు, అర మార్కుతోన ఉద్యోగాలు రాలేదని చెప్పేసి అనేక రకాల కారణాలతోన చనిపోతున్నారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ప్రపంచంలో మనిషి తీసుకునే అతి చెత్త నిర్ణయంలో ఆత్మహత్య నేను మొదటి ర్యాంక్ ఇస్తా. అంటే మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా, ఒక దొంగతనం తీసుకున్నా, ఒక ఇతర ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాటన్నిటికంటే చెత్త నిర్ణయము ఆత్మహత్య. ఎందుకనంటే అసలు ఒక మనిషి బ్రతికితేనే కదా మంచో చెడు చేయడానికి అవకాశం ఉండేది, మంచో చెడు చూడడానికి అవకాశం ఉండేది, నెక్స్ట్ ఉండే లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉండేది. ఆ విధంగా చేయకుండా చనిపోతే ఇది అతిపెద్ద నేరం అవుతుంది. సో ఫస్ట్ చేయకూడని హత్య, రెండవది ఆత్మహత్య. ఈ రెండు, ఒకరిని చంపొద్దు, మనం చావద్దు. ఇది చేయండి, అంటే ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగము అనేదే కాదు, ఉద్యోగము అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. లైఫ్లో మనము ఒక ఉన్నతంగా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడం కోసము రకరకాల కెరీర్స్ని ఎంచుకుంటాం, రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదన చేస్తాం. డబ్బు సంపాదించడం కోసం కొన్ని మంచి మార్గాలు ఉంటాయి, కొన్ని చెడు మార్గాలు ఉంటాయి. మంచి మార్గాలను ఉద్యోగ రూపంలో మనం సాధారణంగా తీసుకుంటాం. అందులో జాబ్ సెక్యూరిటీ ఉండి, కొంత సమాజంలో వాల్యూ ఉండి, ఇలా కొన్ని ఇతర మంచి అంశాలతోనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలను సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప గవర్నమెంట్ జాబే లైఫ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోవద్దు. గవర్నమెంట్ జాబ్ రాకపోతే వేస్ట్ అని చెప్పేసి అసలు అనుకోకూడదు. సో ఫ్రెండ్స్, ఆత్మహత్య అనేది దేనికి పరిష్కారం కాదు. అదే పరిష్కారం అయితే ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు వద్దు. ఏదైనా సరే ఓపిక చూస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్, ఇది వచ్చేసి మొత్తం గ్రూప్ 4, అదేవిధంగా ప్రస్తుతమైన పరిస్థితులకు సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ రద్దు అనే అంశానికి సంబంధించి రద్దు. కొన్ని పరీక్షలు రద్దు అవుతాయి, కొన్ని పరీక్షలు రద్దు కావు. ఎలాంటివి రద్దు అవుతాయి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదా, అది 2 సార్లు రద్దు అయింది. రెండోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళారు టీఎస్పీఎస్సీ, కానీ ప్రభుత్వం మారడంతో ఆ కేసు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కంప్లీట్ రద్దు చేసి కొత్త ప్రిలిమ్స్ పెట్టే అవకాశం ఉంది. రెండవది, గ్రూప్ 2 జనవరి 6-7న జరిగే ఎగ్జామ్స్ జరగకుండా ఆ పరీక్షను క్యాన్సిల్ చేసేసి కొత్త డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కొన్ని పరీక్షలు గతంలో కూడా పేపర్ లీక్ అని కూడా రద్దు కావడం, ఇవన్నీ రద్దు అనే అంశము
టోటల్గా రద్దు చేయడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే ఇతర పరీక్షలు కూడా ఇప్పటికే జరిగి ఉన్నటువంటి పరీక్షలు కూడా రద్దు అవుతాయి అనే వాదన కొంతమందిలో ఉంది. అయితే నేను ఆల్రెడీ చెప్పిన చాలామంది యూట్యూబర్స్, చాలామంది ఎడ్యుకేటర్స్, చాలామంది మోటివేటర్స్ వీళ్ళంతా చెప్తున్నారు అవసరమైతే తప్ప, అందులో స్పష్టంగా క్లారిటీగా ఒక బలమైన కారణం ఉంటే తప్ప జరిగిపోయిన ఎగ్జామ్స్ రద్దు కావు అని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. అయితే కొంతమంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే ప్రశ్నాపత్రం క్వశ్చన్ పేపర్ ఒక ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఆధారంగా పరీక్షలను రద్దు అవుతాయా, రద్దు చేయొచ్చా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో మనము డిస్కస్ చేస్తేనే అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్. కాబట్టి ఇది మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఇంకా వీడియో ఇప్పటివరకు చూశారు కదా, ఇది కూడా కంటిన్యూ చూడండి. అయితే ఇక్కడ మనకు ప్రశ్నాపత్రము అంటే క్వశ్చన్ పేపర్ సంబంధించి 2 రకాల సమస్యలు ఎదురవుతాయి. 2 రకాల సమస్యలు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సమస్యలలో ఫస్ట్ వన్ తప్పులు, మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ అనే బేస్డ్గా క్వశ్చన్ పేపర్స్ రద్దయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అంటే కొన్ని పరీక్షలు రద్దు కూడా అయినాయి మిస్టేక్స్ జరగడం వల్ల, కొన్ని క్వశ్చన్స్ తప్పుగా రావడం వల్ల, క్వశ్చన్ పేపర్లో తప్పుల వల్ల రద్దు అయినాయి. ఇక్కడ ఛాన్స్ ఉంటుంది, కానీ అది కూడా న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు ఆ విధంగా రద్దు చేయండి అని తీర్పిస్తే తప్ప రద్దు కావు. సాధారణంగా అంత ఈజీ కాదు, కానీ కొన్ని సందర్భాల్లో రద్దయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉంటాయి మనం ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సినవి అంటే నా అవగాహన ప్రకారం, నా అంచనా నా దృష్టికి వచ్చినాయి అయితే 5 రకాలు ఉంటాయి మొత్తం. అందులో ఒకటి వచ్చేసి ప్రింట్ మిస్టేక్స్. క్వశ్చన్ పేపర్ని ప్రింట్ చేసేటప్పుడు, అది ఎక్కడ తయారైనా సరే ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతాయి. ఎలాంటివంటే ఒక దగ్గర ప్రింట్ అవ్వాల్సింది ఇంకో దగ్గర ప్రింట్ అవ్వడము, లేదంటే ప్రింట్ అయ్యేటప్పుడు కొన్ని పదాలు కానీ కొన్ని అక్షరాలు కానీ తారుమారు కావడము, ప్రింట్ అయ్యేటప్పుడు కొన్ని అసలు ప్రింట్ కాకపోవడము, ప్రింట్ అయ్యేటప్పుడు మొత్తం బ్లర్ రావడము, ప్రింట్ అయ్యేటప్పుడు ఇంకా ఇతర సమస్యలు రావడం, ఇవన్నీ కూడా ప్రింటింగ్లో వచ్చినటువంటి మిస్టేక్స్ ప్రింట్లో. ఓకే, ఇదొకటి. రెండవది ట్రాన్స్లేషన్ మిస్టేక్స్. సాధారణంగా క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్లో తయారవుతాయి, ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. మన దగ్గర అయితే ఇంగ్లీష్లో తయారై దాన్ని తెలుగులోకి కానీ ఉర్దూలో కానీ ట్రాన్స్లేట్ చేస్తారు. ఇలా ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు జరిగే మిస్టేక్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో కరెక్టే ఉంటుంది క్వశ్చన్, కానీ ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ అవుతుంటాయి. అందుకే వీటి కోసం మనకి ఏం చెప్తారంటే క్వశ్చన్ పేపర్ స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్స్లో ఈ క్వశ్చన్లో కనుక ఏదైనా తెలుగు మరియు ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్లో ఒకే క్వశ్చన్ కానీ 2 లాంగ్వేజెస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో ఉన్నదే వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఇదొకటి. అయితే ఇది కూడా ఇలాంటి మిస్టేక్స్ కూడా మనము కొన్ని గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్లో మిస్టేక్స్. క్వశ్చన్ తయారు చేయడంలో, అంటే క్వశ్చన్ తయారు చేసేటప్పుడు ఒక మీనింగ్తో తయారు చేయాలనుకొని తయారు చేసేటప్పుడు దాని మీనింగ్ మారిపోవడము, తయారు చేసే విధానంలో కొన్ని మీనింగ్స్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే కళ్ళు అని ఇవ్వబోయి కాళ్ళు అని ఇచ్చారనుకో, మొత్తం మీనింగ్ మారిపోతుంది. కళ్ళు అంటే ఐస్ అయిపోతాయి, కాళ్ళు అంటే కొంచెం దాని ఒక దీర్ఘం మాత్రమే అంటే తెలుగులో దాన్ని ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల అది మొత్తం మారిపోయింది కదా మీనింగ్. అంటే దాన్ని మనము కళ్ళు అనే దానికి కాళ్ళు అని ఇచ్చారనుకో, పోనీ ఇది కాళ్ళు అనేదో చిన్న మిస్టేక్ పడింది, కాళ్ళు కాదు ఇది కళ్ళు అని చెప్పేసి కరెక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 2 పదాలకు ప్రత్యేకమైన మీనింగ్స్ ఉన్నాయి. అంటే ఆ చిన్న మిస్టేక్స్ని మనము అవాయిడ్ చేసి అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్లో అలాంటి మిస్టేక్స్ జరగవచ్చు. లేదంటే వర్డ్స్ ఆర్డర్ మిస్ అవ్వడం వల్లనో ఏదో మొత్తం మీనింగ్ చేంజ్ అయిపోయి అర్థం కాని విధంగా క్వశ్చన్ పేపర్ ఉండొచ్చు. ఇలాంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆన్సర్ మిస్టేక్స్. ఆన్సర్లో కొన్ని క్వశ్చన్స్కి అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి కింద 4 ఆప్షన్స్లో ఏది సరైన ఆన్సర్ కాకపోవచ్చు. అలాంటి మిస్టేక్స్ ఉంటాయి. కొన్నిటికి 1 కంటే ఎక్కువ ఆన్సర్లు కావచ్చు, అంటే మల్టిపుల్ ఆన్సర్స్ కావచ్చు. కొన్నిటికి ఏమంటారు 2 ఆన్సర్స్ ఉండొచ్చు, కొన్నిటికి 3 ఆన్సర్స్ ఉండొచ్చు, కొన్నిటికి 4 ఆప్షన్స్లో ఏది పెట్టినా ఆన్సర్ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆన్సర్లో మిస్టేక్స్. నెక్స్ట్ డిఫరెంట్ డేటా ఇన్ డిఫరెంట్ సోర్సెస్. క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు ఒక క్వశ్చన్ కరెక్టే ఉంది, ఆన్సర్ కూడా కరెక్టే ఉంది, కానీ సోర్సెస్లో అంటే కొన్ని సోర్సెస్లో ఒక రకమైన డేటా ఉంది, కొన్ని సోర్సెస్లో ఒక రకమైన డేటా ఉంది, కొన్ని పుస్తకాలలో ఒక రకమైన డేటా ఉంది. ఇప్పుడు ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అనే అంశం పైన వచ్చేటువంటి మిస్టేక్స్, ఇన్ని రకాల మిస్టేక్స్ ఉంటాయి. సాధారణంగా ప్రింట్ మిస్టేక్ అయిందనుకో క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తారు, క్వశ్చన్ని డిలీట్ చేస్తారు. అదే ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయనుకో, ఇంగ్లీష్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఉంది కదా క్వశ్చన్, దాన్ని ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్ని కంటిన్యూ చేస్తారు, లేదంటే రద్దు చేయొచ్చు, లేదంటే క్వశ్చన్ని ఇంగ్లీష్ వర్షన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. మూడవది క్వశ్చన్ ఫ్రేమింగ్లో మిస్టేక్ ఉందంటే ఇది అండర్స్టాండబుల్ లేదు, మీనింగ్ మారిపోతుందంటే ఇది కూడా రద్దు చేస్తారు, అంటే క్వశ్చన్ని డిలీట్ చేస్తారు, రద్దు అనొద్దు డిలీట్ చేస్తారు. నెక్స్ట్
ఆన్సర్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఆన్సర్ మిస్టేక్స్లో అసలే ఆన్సర్ లేదనుకో దానికి దాన్ని క్వశ్చన్నే డిలీట్ చేయొచ్చు, లేదంటే ఏ ఆన్సర్ పెట్టినా కూడా కరెక్టే అని ఇవ్వచ్చు. ఒకవేళ 2 ఆన్సర్స్ ఉన్నాయనుకోండి అప్పుడు 1 and 2, 2 and 3 ఈ విధంగా మనకు ఇస్తుంటారు సాధారణంగా. ఇది చాలా సందర్భాల్లో మనం ఫైనల్ కీలలో మనం ఇవే చూస్తుంటాం. నెక్స్ట్ కొన్నిటికి అన్ని ఏది 1, 2, 3, 4 ఏది పెట్టినా ఆన్సర్ కరెక్ట్ అన్నట్లు ఇస్తుంటారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే క్వశ్చన్ డిలీట్ కూడా చేయొచ్చు. ఇదొకటి. ఇక డిఫరెంట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింధులోయ నాగరికత ఉంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది టైం పీరియడ్ మీద క్వశ్చన్ అడిగారు అనుకుందాం. సింధులోయ నాగరికత వర్ధిల్లిన కాలము, ఓకే, ఎప్పుడు సింధులోయ నాగరికత పీక్ స్టేజ్లో ఉన్నది, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు కొన్ని సోర్సెస్ ఒక రకంగా చెప్తాయి టైం పీరియడ్, కొన్ని ఒక రకంగా ఉంటాయి, కొన్ని ఒక రకంగా ఉంటాయి, ఎన్సీఆర్టీలో ఒక రకంగా ఉంటాయి, తెలుగు అకాడమీలో ఒక రకంగా ఉంటాయి, బిఆర్ అంబేద్కర్ పుస్తకాల్లో ఒక రకంగా ఉంటాయి, ఇతర స్టాండర్డ్ సోర్సెస్లో ఒక రకంగా ఉంటాయి. ఇలా రకరకాల పుస్తకాల్లో రకరకాల టైం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఏది కరెక్ట్ అనుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో దాన్ని మనము ఎక్కువగా దాన్ని అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి సాధారణంగా ఇలాంటివి ఇవ్వరు. అదే జలియన్ వాలా బాగ్ ఎప్పుడు జరిగింది అన్నారు అనుకో, నువ్వు ఏ పుస్తకం తీసుకున్నా కూడా అదే ఒకటే ఉంటుంది, డేటు, మంత్, ఇయర్. కాబట్టి ఈ విధంగా క్లారిటీ ఉన్న క్వశ్చన్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఒక డిఫరెంట్ డేటా ఉన్న క్వశ్చన్స్ ఇస్తే ఇవి కూడా డిలీట్ అవుతాయి. సో ఇలాంటి సందర్భంలో మనకు క్వశ్చన్స్ డిలీట్ చేస్తే ఈ 5 రకాల మిస్టేక్స్తో ఒక 10 క్వశ్చన్స్ డిలీట్ అయినాయి అనుకుందాం, 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? ఆప్షన్ నెంబర్ 1, పేపర్ని 140 మార్కులకు ఈ 10 క్వశ్చన్స్ తీసేసి 140 మార్కులకు మాత్రమే పరిగణించి 140కి టాప్ ఎవరు వచ్చినాయో వాళ్ళకి ర్యాంక్స్ కేటాయించవచ్చు. రెండవది, ఈ 10 క్వశ్చన్స్ డిలీట్ అయినాయి కాబట్టి 10 క్వశ్చన్స్ కూడా అందరికి మార్కులు కలపచ్చు. అంటే 150కే ఎవాల్యుయేషన్ చేస్తారు, కానీ అందరికీ +10, వాళ్ళకి వచ్చిన మార్కులకు +10, 60 వస్తే +10, 70 వస్తే +10 ఈ విధంగా కలుపుతారు. మూడవది ఏంటంటే ప్రస్తుతం టీఎస్పీ చేస్తున్నటువంటిది వీటిని ఒక నిష్పత్తి ప్రకారము, అంటే ఇప్పుడు 10 క్వశ్చన్స్ పోతే 140 ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక అభ్యర్థికి 140కి 70 వచ్చినాయి అనుకుందాం, ఓకే, 70/140 ఇంటూ మొత్తం 150కి క్యాలిక్యులేషన్ చేస్తారు, ఓకే, 2 అంటే 75 మార్క్స్. అంటే నిష్పత్తి ప్రకారం సగం మార్కులు వచ్చినాయి కదా, 140కి సగం వచ్చినాయి కాబట్టి ఆ రిమైనింగ్లో కూడా సగం కలుస్తున్నాయి 5 మార్కులు. అదే ఒక అభ్యర్థికి 90 మార్కులు వచ్చినాయి అనుకోండి, అక్కడ 6 or 7 యాడ్ అవుతాయి. అంటే తన పర్ఫార్మెన్స్ని బట్టి యాడ్ చేయడం అనే ఒక పద్ధతి తీసుకున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఎవరైనా అభ్యర్థులు కోర్టులకు వెళ్ళి ఛాలెంజ్ చేసి దీనివల్ల నష్టపోతున్నాము, తీవ్రమైన పరిణామాలు జరుగుతాయని చెప్పేసి నిరూపిస్తే అప్పుడు కోర్టు ఎగ్జామ్నే క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టండి, కండక్ట్ రీ ఎగ్జామ్ అని చెప్పేసి రద్దు కూడా చేయొచ్చు. ఇది ఈ సందర్భం తప్పులు అనేటివి జరిగితే, పేపర్ క్వశ్చన్లలో తప్పులు జరుగుతాయి. అలా కాకుండా రెండవది ప్రశ్నల స్థాయి. స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్. సులభమైన ప్రశ్నలు, మధ్యస్థాయి ప్రశ్నలు, డిఫికల్ట్ చాలా కఠినమైన ప్రశ్నలు. ఈ విధంగా మనం డివైడ్ చేస్తాం. ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా గ్రూప్ 4, కానిస్టేబుల్, విఆర్ఓ, విఆర్ఏ పరీక్షల నుంచి యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్ని ఏ పరీక్షలు తీసుకున్నా కూడా సులభమైన ప్రశ్నలు ఉంటాయి, మధ్యస్థమైన ప్రశ్నలు ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నా కూడా. అయితే ఏవి ఎక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం పేపర్ని డిసైడ్ చేస్తాం. ఎక్కువ క్వశ్చన్స్ ఈజీ అనిపిస్తే పేపర్ ఈజీగా ఉంది, ఎక్కువ క్వశ్చన్ యావరేజ్ ఉంటే యావరేజ్ క్వశ్చన్ పేపర్, ఎక్కువ క్వశ్చన్స్ డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ అని మనము కేటగిరీ చేస్తాం. ఇందులో ఈజీ క్వశ్చన్స్ అని 2 రకాలుగా అనిపిస్తాయి. ఒకటి సాధారణంగానే ఈజీ, అందరూ కూడా చదివే అంశాలు, బేసిక్స్, చాలా ప్రైమరీ అంశాలు ఈజీగా గుర్తుండేటివి, ఓకే, వాటిని మనము ఈజీ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటుంటాం. అలా కాకుండా ఇంకొక రకంగా ఈజీ ఉంటాయి. ఇది సాధారణంగా అందరూ చదవరు, కొన్ని సోర్సెస్లో మాత్రమే ఉంటాయి, కానీ మనం చదివి ఉంటాం. అలాంటప్పుడు ఇతరులకు డిఫికల్ట్ అనిపించినా అది ఈజీగా మనకు అనిపిస్తుంది. ఇది రెండో టైప్ ఆఫ్ ఈజీ, ఇదొకటి. ఇక మోడరేట్ అనేది అందరికి సాధారణంగా అనిపిస్తాయి. నెక్స్ట్ డిఫికల్ట్ కూడా 3 రకాలుగా అనిపిస్తుంది. డిఫికల్ట్ ఒకటి, క్వశ్చన్స్ చిన్నగానే ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్సే, కానీ అవి మనం చదివే సాధారణ పుస్తకాలు ఎక్కడ ఉండవు, ఎక్కడో మూలాల నుంచి తీసుకొచ్చి ఏవో సోర్సెస్ నుంచి తీసుకొచ్చి క్వశ్చన్ పడేస్తే అది మనకు ఎవరైనా చదవలేకుండా ఉంటాము, డిఫికల్ట్ అనిపిస్తుంది. రెండవ టైప్ క్వశ్చన్స్ ఏంటంటే ఎక్కువగా కన్ఫ్యూజింగ్గా అవుతుంటాయి. అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. దానివల్ల మనము ఏది కరెక్ట్ అని చెప్పేసి కొన్ని ఎలిమినేట్ చేసినా, కొన్ని ఎలిమినేట్ చేయకపోయినా కన్ఫ్యూజ్ అవుతుంటాయి. ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతాయి, పాయింట్స్లో కన్ఫ్యూజ్ అవుతాయి. సో మొత్తంగా దీన్ని చేయాలంటే అసలు ఎక్కడ చూసినా కూడా, ఎలా చూసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది అంత ఈజీగా రాదు. అలాంటివి డిఫికల్ట్ అనిపిస్తాయి. మూడవది లెంతీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ సాధారణంగా ఈజీనే, కానీ మన పేషెన్స్ని పరీక్షిస్తాయి. అంటే ఎంత ఓపికతో చదివితే అంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఎక్కువగా ఒక 10 లైన్స్ ఇస్తాడు,
10 లైన్స్ ఇచ్చి ఆ లైన్లో ఒకటే లైన్ కరెక్ట్ క్వశ్చన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, కానీ 10 లైన్స్ ఇస్తాడు. మనం తప్పని పరిస్థితిలో 10 లైన్స్ మొత్తం చదవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇదంతా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇది డిఫికల్ట్ అని చెప్పేసి వేరే క్వశ్చన్స్కి షిఫ్ట్ అవుతుంటాం. ఇవి కూడా కొంత డిఫికల్టీ అనిపిస్తాయి, కానీ ఈజీయే, బట్ మనం డిఫికల్ట్ అనే దాని కింద కేటగిరీ చేస్తుంటాం సాధారణంగా. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, ఒకవేళ డిగ్రీ లేదా పీజీ స్థాయిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ ఉండి క్వశ్చన్స్ మాత్రం 10th లేదంటే 7th క్లాస్ లెవెల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అన్ని తక్కువ స్థాయి క్వశ్చన్స్, అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారనుకుందాం. అప్పుడు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ తక్కువ ఉందని చెప్పేసి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయొచ్చా? లేదంటే 10th లేదా ఇంటర్మీడియట్ మీదనే క్వాలిఫికేషన్ ఉంది, కానీ క్వశ్చన్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి, చాలా డిఫికల్ట్ అనిపిస్తున్నాయి, దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ని అదే ఎగ్జామ్ని రద్దు చేయొచ్చా అంటే, నాకు తెలిసినంత ప్రకారము, నేను చాలామంది నేను కనుక్కున్నా కూడా, నాకు తెలిసిన దాని ప్రకారము 99.9% దీన్ని క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే దట్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఈజీ టు ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ఆస్పిరెంట్. ఓకే, క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ ఉంటే దట్ క్వశ్చన్ పేపర్ ఈజ్ డిఫికల్ట్ టు ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి అది డిఫికల్టే. అంతేకాని కొంతమందికి ఈజీ, కొంతమందికి యావరేజ్, కొంతమంది డిఫికల్ట్గా అనిపించదు, అన్లెస్ వాళ్ళు సరిగా ప్రిపేర్ కాకపోతే. ఓకే, వాళ్ళు అన్ని చదవకపోతే అన్ని ఎంత ఈజీగా ఇచ్చినా కూడా అందరికి డిఫికల్టే అనిపిస్తాయి, ఇది వేరే విషయం. కాబట్టి కేవలం క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ని బట్టి పరీక్ష రద్దు చేయడానికి అవకాశాలు లేవు. క్వశ్చన్ పేపర్లో తప్పులు ఉంటే ఆ తప్పుల వల్ల ఎక్కువ నష్టపోతున్నామని తెలిస్తే అది కూడా న్యాయస్థానాలు రద్దు చేయమంటే రద్దు అవుతాయి తప్ప సాధారణంగా ఇక్కడ కూడా రద్దు కావు. ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఈ 3 పద్ధతులు, అంటే మార్కులు యాడ్ చేయడమో, మొత్తం తొలగించడమో, లేదంటే రేషియో ప్రకారం ఇవ్వడమో చేసి ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి అంత ఈజీ కాదు. ఎప్పుడు రద్దు అయితే పరీక్షలు? ఫ్రాడ్ అంటే పేపర్ లీక్ కావడము, మాస్ కాపీయింగ్ కావడము, లేదంటే పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు ఉండడము, ఇలాంటి వాటి బేసిస్గా మనకి ఎగ్జామ్స్ రద్దు అవుతుంటాయి. ఇంకొకటి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చాలామంది వాదన ఏంటంటే పేపర్ ఈజీ ఇవ్వడం వల్ల రద్దు చేయాలి అని చెప్పేసి అంటుంటారు, పేపర్ ఈజీ ఇవ్వడం వల్ల నష్టపోయినాం అంటుంటారు. కానీ నా వాదన ఏంటంటే, ఇది నా పర్సనల్ వాదన, పేపర్ ఈజీ అంటే ఒక క్యాండిడేటు, సీనియర్ ఆస్పిరెంట్, కొన్ని సంవత్సరాలుగా చదువుతున్న అభ్యర్థి, పేపర్ ఈజీ అంటే ఈజీ క్వశ్చన్స్ అతను కూడా ఈజీనే కదా. అంటే ఈజీ క్వశ్చన్ అనేది సాధారణంగా ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఇల్లు నిర్మిస్తే, ఒక ఇల్లు బేస్మెంట్ లేదంటే పిల్లర్స్ ఫస్ట్ నిర్మిస్తాం, పిల్లర్స్ పైన గోడలు కడతాం, ఆ గోడలో అన్నీ అయిపోయిన అంటే పిల్లర్స్ పైన రూఫ్ వేసేస్తాం, తర్వాత గోడలు నిర్మిస్తాం. ఈ విధంగా ఒక ప్రాసెస్లో మనము ఇల్లు నిర్మిస్తాం. ఒక ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి? దాని పిల్లర్స్ అయితే స్ట్రాంగ్గా పడినాయనే కదా. అలా కాకుండా ఇల్లు మొత్తం కంప్లీట్ అయింది కానీ పిల్లర్స్ పీకేసిన అంటే ఎట్లుంటుంది? అదేవిధంగా ఒక క్యాండిడేటు, నేను 5 సంవత్సరాల నుంచి చదివినా, 10 సంవత్సరాల నుంచి చదివినా, ఎవరిని విమర్శించట్లే, కానీ ఎందుకంటే నేను కూడా 10 years నుంచి ప్రిపేర్ అవుతున్నా, అందులో నేను కూడా వస్తా, అలాంటి వాదన చేస్తే ఆ కేటగిరీ కిందకి నేను కూడా వస్తా. అయితే చాలా సంవత్సరాలుగా చదివినా, మొత్తం సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తున్నా అంటే బేసిక్ క్వశ్చన్స్ చేయట్లేదు అని అంటే అది నీ మిస్టేకే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్, తర్వాత ఇతర సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు మన రాజ్యాంగం గురించి మొత్తం వివరిస్తా, మొత్తం ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందో మర్చిపోయినా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జామ్లో ఒక హై సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అడిగారు అనుకుందాం. ఓకే, ఎప్పుడు మన భారత రాజ్యాంగము పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది అని చెప్పేసి అడిగారు. ఎప్పుడు అని చెప్పేసి కింద డేట్స్ ఇచ్చారు. అయ్యో, నేను రాజ్యాంగం మొత్తం పట్టుంది కానీ ఆ డేట్ నాకు గుర్తుకు లేదు, ఆ డేట్ నేను అడగరు అనుకున్నా అంటే అది నీ మిస్టేక్, అది నా మిస్టేకు, అది మన మిస్టేకు. కాబట్టి ఈజీ క్వశ్చన్స్ అనేటివి అందరికీ ఈజీనే, అవి తప్పు చేసినామనంటే అది మన ఫాల్టు. అలా చేసి మనము పేపర్ ఈజీగా ఉండడం వల్ల నాకు జాబ్ రాలేదు, ఇలాంటివి అడగొద్దు, అలాంటివి అడగొద్దు అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ని రివ్యూ చేయడము, క్వశ్చన్ పేపర్ని జడ్జ్ చేయడం చేస్తుంటారు. కానీ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉండాలి, ఏ క్వశ్చన్ అడగాలి అనేది మనం అడిగే రైట్స్ లేవు. కానీ సిలబస్లో నుంచి అడగాలి అని చెప్పేసి మనం అడగాలి. సిలబస్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని మనకు సిలబస్లో ఇవ్వనటువంటి సిలబస్ కాపీ ఇస్తారు కదా నోటిఫికేషన్లో, అందులో కొన్ని పాయింట్స్ లేకుంటాయి, అంటే అందులో లేనటువంటి పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అవుట్ ఆఫ్ సిలబస్ అంటాం, కానీ ఆ సిలబస్కి అది లింక్ అయి ఉంటుంది, ఏదో ఒక రకంగా లింక్ అయి ఉంటుంది, ప్రతిదీ నేర్చుకోవాల్సిందే అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇదొకటి ఎగ్జాంపుల్. ఇవన్నీ బాగానే చెప్తున్నారు, మరి నీకు దీనికి సంబంధించి ఏమైనా సోర్స్ ఉందా, ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే, రీసెంట్ ఎగ్జామ్ యూపీఎస్సీ 2023 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఓకే, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, మెయిన్స్ కన్నా ప్రిలిమ్స్ కష్టం అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. ఓకే, మెయిన్స్ ఎన్నోసార్లు రాసినటువంటి హేమలు కొంతమంది వెటరన్స్ కూడా ప్రిలిమ్స్ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటారు. అలాంటి ఎగ్జామ్ అది, అంచనాలకు అందదు. ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు, ఏ సబ్జెక్ట్ నుంచి తక్కువ ఇస్తాడు, ఎప్పుడు ఏ ఇయర్ కూడా అంత ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇలాంటి ఎగ్జామ్లో కూడా కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి.
2023లో ఒక రెండే క్వశ్చన్స్, ఇక్కడ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది, రెండే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. హిస్టరీ లేదా పాలిటీ నుంచి తీసుకుందాం. ఒకటి క్వశ్చన్ నెంబర్ 1, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది ఉంది కదా. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మార్చారు? ఎంత ఈజీ క్వశ్చన్, ఎంత బేసిక్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగాన్ని చదివే ఏ వ్యక్తి అయినా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివే ఏ వ్యక్తి అయినా చారిత్రక నేపథ్యము, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చదివినప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి చదువుతారు. సాధారణంగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నుంచి చదువుతుంటారు. అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి చదివినప్పుడు ఆ తర్వాత మనకు వరుసగా 1784 పిట్స్ ఇండియా చట్టం కావచ్చు, 93 చట్టం కావచ్చు, 1813 చట్టం కావచ్చు, ఈ చార్టర్ చట్టాలు, తర్వాత కౌన్సిల్ చట్టాలు, తర్వాత మోర్లే మింటో సంస్కరణలు, తర్వాత మాంటింగ్ చేస్ఫర్ సంస్కరణలు, సైమన్ కమిషను, 1935 యాక్టు, ఇవన్నీ చదువుకుంటూ వస్తాం మనం సాధారణంగా. అయితే స్టార్టింగ్లోనే ఉన్నటువంటి కాన్సెప్టు, ఫస్ట్ బెంగాల్ అనే ప్రాంతానికి ఒక గవర్నరు, మద్రాస్ అనే ప్రాంతానికి ఒక గవర్నరు, బొంబాయి అనే ప్రాంతానికి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ తర్వాత ఈ బొంబాయి, ఈ మద్రాసు వీరిద్దరు స్థాయి తగ్గించి బెంగాల్లోని స్థాయి పెంచి బెంగాల్ని గవర్నర్ జనరల్ అనే పదాన్ని యాడ్ చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చేసి వీళ్ళిద్దరిని తీసుకుపోయి అతనికి సబార్డినేట్స్ని చేయడం జరిగింది, అతని కింద ఉంచడం జరిగింది. ఇది మనకు జరిగిన తర్వాత ఇది వచ్చేసి మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే కాన్సెప్ట్ వరకు మాత్రమే. అది జరిగిన తర్వాత మనకు ఏం చేశారు, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మొత్తం భారతదేశానికి విస్తరించారు. అంటే ఈ గవర్నర్ జనరల్ అనేటువంటి బెంగాల్కి మాత్రమే కాదు, మొత్తం భారతదేశానికి కూడా గవర్నర్ జనరల్ అని చెప్పేసి మార్చడం జరిగింది. అది ఎప్పుడు అని అడిగారు. చాలా సింపుల్ క్వశ్చన్. ఇది వచ్చేసి 1833 ఓకే, 1833 విలియం బెంటింగ్ అనేవాడు మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కాన్సెప్ట్ అందరూ చదువుతారు. ఇది చదవకుండా ముందుకు పాలిటీలోకి ఎవరు ఎంట్రీ కారు. మరి ఇది 2 మార్కుల క్వశ్చన్. సాధారణంగా మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి 1 మార్క్, కానీ యూపీఎస్లో అడిగారు 2 మార్కులకు అడిగారు. తప్పు చేస్తే 0.67 మార్క్స్ కూడా పోతాయి. మరి ఇప్పుడు యూపీఎస్ క్యాండిడేట్స్ ఛాలెంజ్ చేయాలన్నా అదేం క్వశ్చన్ అసలు? ఎన్నో క్వశ్చన్స్ తయారు చేయొచ్చు, ఎంతో డిఫికల్ట్గా చేయొచ్చు. మరి ఆ క్వశ్చన్ అడిగితే మేము ఎట్లా ఆన్సర్ చేస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేయాలన్నా, ఎగ్జామ్ రద్దు చేయమనాలన్నా? నెవర్. ఓకే, అలా జరగదు. అది అందరికీ ఈజీనే. 99% నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళు 99% క్యాండిడేట్స్ అందరూ కరెక్ట్ చేస్తారు ఆన్సర్. అందరికీ తెలుసు. ఏదో ఉత్తగా రాస్తున్న సివిల్ సర్వీసెస్ అని రాసే వాళ్ళు తప్ప నిజమైన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ ప్రిపరేషన్ అయిన వాళ్ళు అందరూ చేస్తారు. అయితే ఆ క్వశ్చన్ అనేది ఛాలెంజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది అందరికీ ఈజీ. అలా కాకుండా నేను ఇందాక చెప్పాను కదా, ఈజీ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ కొందరికి ఈజీ ఉంటాయి, కొందరికి హార్డ్ ఉంటాయి. కొందరు చదవడం వల్ల, కొందరు చదవకపోవడం వల్ల. అదేవిధంగా కొంత ప్రాంతాన్ని బట్టి కూడా కొంతమందికి ఈజీ, కొంతమందికి డిఫికల్ట్ అనిపిస్తాయి. అదేంటంటే క్వశ్చన్ ఎగ్జాంపుల్, ధాన్య కటకం అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. కళింగ, మగధ, గాంధార, ఆంధ్ర అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే కళింగ, ఆంధ్ర, మగధ, గాంధార ఈ 4 ప్లేసెస్ గురించి మనకు ఐడియా ఉంటే అందులో ధాన్య కటకం దేని కిందికి వస్తుంది అనేది సాధారణంగా మన తెలుగు ప్రజలకు, ఆంధ్ర వాళ్ళకు, ఆంధ్ర మీన్స్ ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సాధారణంగా మన రాష్ట్ర చరిత్రలో, ఏపీ హిస్టరీలో, తెలంగాణ హిస్టరీలో వీటిలో కూడా మనకు ధాన్య కటకం గురించి వస్తుంది. కాబట్టి ఇది మన ఆంధ్ర రీజియన్లో ఉంది అని చెప్పేసి ఈజీగా ఆన్సర్ చేస్తాం. కానీ ఇక్కడ కళింగ, మగధ, గాంధార ఈ ప్రాంతం వాళ్ళకు కొంత డిఫికల్ట్ అనిపించవచ్చు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళకు, ఈశాన్య రాష్ట్రాల వాళ్ళకు ఈ ధాన్య కటకం ఎక్కడ ఉంది, ఈ కళింగ ఎక్కడ ఉంది, ఇదంతా కొంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. అందరు కాదు, కొంతమందికి. ఇది కూడా ఈజీ క్వశ్చనే. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి ప్రాంతాన్ని బట్టి ఈ ప్రాంతం అంత పరిచయం లేకపోవడం వల్ల దీన్ని అంటే ఇది కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. దిస్ క్వశ్చన్ మే బీ డిఫికల్ట్ టు సంబడి, ఖచ్చితంగా డిఫికల్ట్ కాదు. దిస్ క్వశ్చన్ మే బీ డిఫికల్ట్ టు సంబడి, ఎస్పెషల్లీ ఫర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ పీపుల్ ఆర్ నార్త్ ఇండియా పర్సన్స్. కాబట్టి ఇది ఈజీనే కదా, మరి దీన్ని ఛాలెంజ్ చేయొచ్చా? లేదు. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇవ్వడము, డిఫికల్ట్గా ఇవ్వడము, మోడరేట్ ఇవ్వడం, ఎలా ఇవ్వడం అనేది ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడి చేతిలో ఉంటుంది, అంతే తప్ప మన చేతుల్లో ఉండదు. మనకు నచ్చిన క్వశ్చన్స్ మనం ఇవ్వమని అడిగితే క్వశ్చన్ పేపర్ మనమే తయారు చేసుకొని మనమే ఎగ్జామ్ పెట్టుకోవాలి. ఇక వాళ్ళు ఎందుకు? ఇది నా క్వశ్చన్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా ఎవరు ప్రచారాలు చేసినా, ఎవరు భయపెట్టినా, ఎవరు అనేక రకాల సందేహాలకు దారి తీసినా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ని బట్టి ఎగ్జామ్ రద్దు కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో 2016లో జరిగినటువంటి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చూడండి. అదే 2018లో జరిగిన గ్రూప్ 4 పేపర్ స్టాండర్డ్ చూడండి, జనరల్ స్టడీస్. అదే సంవత్సరంలో జరిగిన విఆర్ఓ పేపర్ స్టాండర్డ్ చూడండి. గ్రూప్ 2 డిగ్రీ మీద ఎగ్జామ్, VRO ఇంటర్మీడియట్ మీద,
కానీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ చుక్కలు చూపించినాయి, అదే గ్రూప్ 2 క్వశ్చన్స్ అసలు ఇవేం క్వశ్చన్స్ అనిపించినాయి. ఇది ఒకటి. రెండవది చాలామంది ఈజీ క్వశ్చన్ పేపర్ దీనివల్ల నష్టపోయినాం, ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు, అలాంటి క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఈజీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. అలా వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయి. 150 క్వశ్చన్స్లో 90 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి అని చెప్పేసి కొందరు అన్నారు అనుకుందాం. మరి ఆ 90 మార్క్స్ ఖచ్చితంగా రావాలి కదా. తర్వాత మిగతా క్వశ్చన్స్లో వాళ్ళకి ఎలాగో డిఫికల్ట్ క్వశ్చన్స్ అంటే ఇష్టం కదా, అలాంటి వాళ్ళకి మిగతా 60 క్వశ్చన్స్లో కనీసం 30 అన్న రావాలి కదా, ఓవరాల్గా 120 మార్క్స్ అన్న రావాలి కదా. కానీ ఈ వాదనలు చేసే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏం చేస్తారు తెలుసా, 80s 70s ఈ మార్కుల్లో ఉంటారు. ఓకే, నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఎవరైతే ఇలాంటి మిస్ గైడెన్స్ చేస్తుంటారో వాళ్ళ గురించి మాత్రమే. ఓకే, ఇది ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా అనవసరమైనటువంటివి ఇలాంటివి పట్టించుకోకండి, మీ ప్రిపరేషన్ మీరు చేయండి. ఫస్ట్ బేసిక్స్, సెకండ్ దానిపైన ఎంత సబ్జెక్ట్ మీరు చదువుకుంటారో అది మీ ఇష్టం. ఫస్ట్ బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ ఉంటే సగం సక్సెస్ వచ్చినట్లే, సగం కాదు 70% సక్సెస్ వచ్చినట్లే. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్, వాటి వల్ల ఎగ్జామ్స్ రద్దు అవుతాయా ఈ అంశము. ఇక గ్రూప్ 4 సంబంధించి ఇది నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా అనవసరమైన వివాదాలు వద్దు, అనవసరమైన డిస్కషన్స్ వద్దు, చదువుకోండి, ప్రశాంతంగా చదువుకోండి. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది, కొంత టైం పడుతుంది ఏ గవర్నమెంట్కైనా. సో తుఫాను వచ్చిన తర్వాత, సునామీ వచ్చిన తర్వాత కోలుకున్న తర్వాతనే అన్ని మంచి జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కూడా అలాంటిది అనుకోండి. ఒక 2-3 మంత్స్ ఓపిక పడితే మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ నిజాయితీగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి న్యాయం జరుగుతుంది. ఓకే, సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని బాధ పెట్టడానికి, ఎవరిని విమర్శించడానికి కాదు. డోంట్ టేక్ పర్సనలీ ఎనీబడి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.